అంశాన్ని ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. ఈ కొండ మీద ప్రసంగము అనేది అనగా మత్తయి సువార్తలో 5వ అధ్యాయము నుంచి మనము గాని గమనించినట్లయితే 8వ అధ్యాయము వరకు మనము గమనించినట్లయితే 7వ అధ్యాయము ఆఖరి వరకు మనము గాని గమనించినట్లయితే ఆ కొండ మీద ప్రసంగపు విషయాలన్నీ కూడా మత్తయి సువార్తికుడు చాలా కూలంకషంగా తెలియజేస్తూ వచ్చాడు. ఈ సమయంలో ఆయన మరొక అంశాన్ని, యేసుక్రీస్తు వారు బోధించినటువంటి మరొక అంశాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అర్పణ అర్పించేటప్పుడు, బలిని అర్పించే సమయంలో మన బలి కంటే కూడా మన హృదయ ప్రవర్తన ఏ విధముగా ఉండాలో ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి బోధలను ఒకసారి మనం కానీ గమనించినట్లయితే ఆయన బోధలలో నైతిక విలువలు చాలా ప్రాముఖ్యమైనవి. మానవుడు నైతికతను అనుసరించి బ్రతకాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మానవుడు ఎటువంటి జీవితాన్ని జీవించాలి, ఎటువంటి జీవితాన్ని జీవించకూడదో యేసుక్రీస్తు వారు ఆయన బోధల్లో చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు. ఈ సందర్భాన్ని మనము గమనించినట్లయితే 21వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనొగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య అనేది చాలా భయంకరమైనది. ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవాతి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞగా నరహత్య మనకు కనబడుతూ ఉంది. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 13వ వచనాన్ని మనము కానీ గమనించినట్లయితే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 13వ వచనము, నరహత్య చేయకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలలో నరహత్య చేయకూడదనేది ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. మొదటగా దేవాతి దేవుడికి సంబంధించినటువంటి ఆజ్ఞలు మనకు కనబడతాయి. చూడండి, ఆ యొక్క నిర్గమాకాండము 20వ అధ్యాయాన్ని మనము కానీ ఒకసారి ఆ యొక్క ఆజ్ఞల క్రమాన్ని కానీ మనం ఒకసారి గమనించినట్లయితే 2వ వచనములో, నీ దేవుడనైన యెహోవాను నేనే. 3వ వచనములో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తదుపరి మనము గమనించినట్లయితే 7వ వచనము, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. తదుపరి 8వ వచనము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపాలి. తదుపరి 12వ వచనాన్ని మనము గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మొదటగా దేవునికి ఏ విధమైనటువంటి దేవుని ఎడల మనము ప్రవర్తించాలనే విషయాలు చెబుతూ, తదుపరి తల్లిదండ్రులను సన్మానించాలి అనే విషయాన్ని చెప్పిన తరువాత తదుపరి చెప్పినటువంటి ఆజ్ఞ నరహత్య చేయకూడదు. నరహత్య అనేది మానవునిలో ఉన్నటువంటి నైతిక విలువలను తగ్గించేది. నరహత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే కోపం ఎక్కువైనప్పుడు. మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని మనిషి అధిగమించలేకపోయినప్పుడు నరహత్య చేయాలనేటువంటి ఆలోచనలు వస్తాయి. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, నరహత్య చేయకూడదని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, మరి నేను చెప్పినది ఏమనగా ఆయన ఏమంటున్నాడో చూడండి, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. నరహత్య అనేది కాదు కానీ హృదయములో పుట్టే నీ కోపం అనేటువంటి ఆ ఎమోషనే నీవు తగ్గించుకో. చంపడం వరకు కాదు, నీ యొక్క హృదయములో చెలరేగేటువంటి ఆ యొక్క కోపాన్ని మొదటగా నీవు అణుచుకో. నువ్వు కోపపడమే దేనితో పోలుస్తున్నాడంటే చూడండి, ఆయన కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. తదుపరి మాట కూడా మనము గమనిద్దాం. చూడండి, సహోదరుని చూచి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి. చూడండి, మొదటగా కోపగించేవాడు ఏమవుతాడంట, ఆయన తీర్పులోనికి వస్తాడు,
రెండవది, వ్యర్థుడు అని పిలిచేవాడు మహాసభకు లోనవుతాడు. మూడవదిగా, ద్రోహి అని పిలిచేవాడు నరకాగ్నికి పాత్రుడవుతాడు. ఈ కోపము గాని, తదుపరి వ్యర్థుడు అని పిలవడం గాని, తదుపరి ద్రోహి అనడం గాని, ఈ మూడు విషయాలను గాని మనము గాని గమనించినట్లయితే ఇవి నరహత్యతో సమానముగా దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇవి మొదటగా నీ హృదయములో పుడతాయి, మొదటగా నీ ఆలోచనలలో పుడతాయి, తదుపరి అవి క్రియారూపకముగా దాలుస్తాయి. దేవాతి దేవుడు ఏమి చెప్పాలని ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, నీవు క్రియలలో కాదు నీ ఆలోచనలో ఉండగానే నీ పాపాన్ని విడిచిపెట్టు. క్రియ వరకు కాదు, ఆలోచనలో ఉండగానే నీ పాపాన్ని తీసివేసుకో. నీ ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి ఆ నరహత్య అనేటువంటి పాపము నీ హృదయంలో చెలరేగుతున్నప్పుడే దాన్ని అణుచుకో. నువ్వు కోపపడితే తీర్పులోనికి వెళతావు. నీవు వ్యర్థుడా అని మాట్లాడితే మహాసభకు లోనవుతావు. ద్రోహి అని నీవు విమర్శ చేస్తే నీవు నరకాగ్నిలోనికి ప్రవేశిస్తావు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు మనుషులను మనుషులుగా బ్రతకమని తెలియజేస్తూ ఉన్నాడు. నైతిక విలువలతో బ్రతకమని తెలియజేస్తూ ఉన్నాడు. నైతికతను విడిచి మానవులు బ్రతకడానికి ఆయన ఇష్టపడడం లేదు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ రకమైనటువంటి హృదయాన్ని, ఈ రకమైనటువంటి జీవితాన్ని నీ హృదయంలో పెట్టుకొని నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునితో సమాధాన పడడం అనేది ఆయన ఇష్టపడడం లేదు. ఆయన అంటూ ఉన్నాడు, చూడండి తదుపరి 23వ వచనాన్ని మనం గమనిస్తే, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణ అర్పించుము. మొదటగా సహోదరునితో సమాధానపడు. దేవునితో సమాధాన పడడం కంటే కూడా నీ ఇరుగు పొరుగు వానితోటి మొదటగా సమాధానపడు. బలి అనే దాని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, బలి దేవునితో సమాధాన పడడానికి. మనం చేసినటువంటి పాపాలను, మనం చేసినటువంటి ద్రోహాలను, మనం చేసినటువంటి అపవిత్రతను, మూర్ఖతను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఒక జంతువు మీద మన చేతులుంచి మన పాపాలన్నీ దానికి ఆపాదించి దాన్ని బలిపీఠము మీద పెట్టి బలి అర్పించుట ద్వారా మన పాప భారం అంతా కూడా అది తీసుకుంటుంది. దేవునితోటి మనము సమాధాన పడతాం. కానీ దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, నీవు బలి అర్పించేటప్పుడు మొదటగా దేవునితో కంటే కూడా నీ పొరుగు వానితోటి సమాధానపడు. నీలో ఉన్నటువంటి కోపము పాపముగా మారుతుంది. నీలో ఉన్నటువంటి ఆలోచన పాపముగా మారుతుంది. నీ యొక్క మాట తీరు అది పాపముగా నిన్ను మారుస్తూ ఉంది. కాబట్టి నీ యొక్క పాపాన్ని తీసివేసుకోవడానికి నీ హృదయంలో చెలరేగుతున్న ఆలోచనలను సరిచేసుకోమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఏది సరైన అర్పణ? లోకము కనిపించేటట్టుగా దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఏడ్చేడ్చి ప్రార్థన చేయడము నిజమైనటువంటి భక్తి కాదు. నీ సహోదరులతో సమాధానం కలిగి ఉండడము నిజమైనటువంటి దేవుడు అంగీకరించేటువంటి అర్పణ. నీ ఇరుగు పొరుగు వారితో సమాధాన పడడము దేవుడు కోరుకునేటువంటి నిజమైనటువంటి అర్పణ. నీ యొక్క కుటుంబంలో సమాధానం కలిగి ఉండడము, నీ యొక్క భార్యతో సమాధానం కలిగి ఉండడము, నీ భర్తతో సమాధానం కలిగి ఉండడము, నీ అన్నదమ్ములతో, నీ స్నేహితులతో సమాధానం కలిగి ఉండడము నిజమైనటువంటి అర్పణ. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తే, నేను బలిని కోరువాడను కాను, నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరడం లేదు. ఆయన కనికరాన్ని కోరుకునేవాడే కానీ బలిని కోరుకునేవాడు కాదు. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, మనము దేవుణ్ణి ఆనందపరచాలని, దేవుని దగ్గర మనము ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని సన్నిధిలో పోరాడుతున్నాం కానీ మన ఇరుగు పొరుగు వారితోటి మనము సమాధాన పడడం లేదు. మన సహోదరుడితోటి సఖ్యత లేదు. చూడండి ఆదికాండము 4వ అధ్యాయము 3-7 వచనాలను మనం ఒకసారి గమనించినట్లయితే, ఆదికాండము 4వ అధ్యాయము 3-7 వచనాలను మనం ఒకసారి గమనించినట్లయితే, కొంతకాలమైన తరువాత కయ్యోను ఆ పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.
హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. హేబేలు కయ్యూను ఇరువురు కూడా మొదటగా కయ్యూను తన పొలములో పండినటువంటి పంటను అర్పణగా తీసుకుని వెళ్ళాడు. ఆ తదుపరి హేబేలు తన మందలో ఉన్నటువంటి వాటిని అర్పణగా తీసుకుని వెళ్ళాడు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించినాడు. తదుపరి మాట చూద్దాం మనము. కయ్యూనును ఆయన అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుడు కయ్యూను తెచ్చిన అర్పణను దూరం పెట్టలేదు, కయ్యూనును కూడా దూరం పెట్టాడు. హేబేలు అర్పణను మాత్రమే తీసుకోలేదు, హేబేలును కూడా అంగీకరించున్నాడు. ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, హేబేలు మాంసాన్ని తెచ్చాడని హేబేలు అర్పణను ఆయన తీసుకోలేదు. కయ్యూను ఆ పొలంలో పడినటువంటి ధాన్యాన్ని తెచ్చాడని బయట పెట్టలేదు, ఈ దూరం పెట్టలేదు. ఇరువురిని మనము గమనిస్తే కయ్యూని అంగీకరించలేదు, హేబేలును అంగీకరించినాడు. దేవుని వాక్యం అంటున్నాడు, ప్రియ సంగమా, ఎందుకు కయ్యూని అంగీకరించకుండా హేబేలును అంగీకరించినాడంటే దేవుడు హృదయాలను చూసేవాడు. పైకి మనం తెచ్చిన అర్పణను చూసేవాడు కాదు, పైకి మనం తెచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని చూసేవాడు కాదు, లేకపోతే పైకి మనం నోటితో వచించే మాటలను చూసేవాడు కాదు, ఆయన హృదయాంతరంగాలను చూసేవాడు. చూడండి, కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించినప్పుడు తదుపరి విషయాన్ని మనం కానీ గమనించినట్లయితే చూడండి, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా. కయ్యూను మిక్కిలి కోపపడి తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. ఆ వ్యక్తిత్వము అటువంటిది. కయ్యూను అర్పణ తెస్తూ ఉన్నాడు, మొదటగా అర్పణ తెచ్చాడు, హేబేలు కంటే ముందుగానే అర్పణ తీసుకొచ్చాడు, కానీ హృదయము మాత్రము అంగీకరించేది కాలేదు. హృదయములో మాత్రము దేవుని దృష్టిలో దేవుడు అంగీకరించే విధముగా ఆయన అర్పణ తీసుకురావడం లేదు. ముందుగా తీసుకొని పెట్టినాడు, కానీ ఆయన దేవుడు అంగీకరించేటువంటి అర్పణను మాత్రము తీసుకుని రాలేదు. అంగీకరించకపోవడాన్ని బట్టి కోపగించుకుంటున్నాడు, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. కోపగించుకొని తన సహోదరుని తీసుకుని వెళ్ళి పొలంలోనికి తీసుకుని వెళ్ళి ఎవరూ లేని సమయంలో అతనిని చంపవేస్తున్నాడు. కయ్యూను పాపము చేసింది ఆ హత్య చేసినప్పుడు కాదు, తన హృదయములో చెలరేగినప్పుడే, తన హృదయములో కోపము పుట్టినప్పుడే కయ్యూను పాపం చేస్తున్నాడు. దేవుని వాక్యము తెలియజేస్తుంది, నేను కనికరాన్ని కోరుకునేవాణ్ణి కానీ బలిని కోరుకునేవాణ్ణి కాదు. నీవు అర్పణ అర్పించినప్పుడు నీ సహోదరునితో నీకేదైనా పరిస్థితి బాగలేనప్పుడు నీ సహోదరునితోటి నువ్వు మొదటగా సమాధానపడు. నీ సహోదరునితో సమాధాన పడిన తర్వాతే నీ అర్పణ మందిరంలోనికి తీసుకొని రా, నీ ప్రార్థన మందిరంలోనికి రావాలి, నీ ఉపవాసము అప్పుడు దేవుని దగ్గరికి రావాలి, నీ భక్తి అప్పుడు దేవుని దగ్గరికి రావాలి. సమాధానం లేకుండా, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు లేకుండా, ఒకరిని ఒకరిని క్షమించలేని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలోనికి వచ్చి ఎంతగా మనము పాటలు పాడినా, ఎంతగా మనము ప్రార్థన చేసినా, ఎంతగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసినా సరే అది దేవుడు అంగీకరించేది కాదు. చూడండి, మనం చదువుకున్న మూల వాక్యాన్ని గమనిస్తే, కోపపడువాడు తీర్పునకు లోనవుతాడు, వ్యర్థుడా అని సంబోధించువాడు మహాసభకు లోనవుతాడు, తదుపరి ద్రోహి అని పిలుచువాడు నరకాగ్నికి పాత్రుడవుతాడు. ఈరోజు దేవుని వాక్యం అంటున్నాడు, ప్రియ సంగమా, మన కోపము మన నాలుక మనం అదుపులో పెట్టుకోవాలి. మన కోపాన్ని మన నాలుకను మనం అదుపులో పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కోపము హృదయంలో నుంచి, అది తలంపులలో నుంచి బయటికి వస్తుంది. తదుపరి విషయాన్ని మనం గమనిస్తే వ్యర్థుడా అని సంబోధించడము. ఇంగ్లీష్ బైబిల్లో గమనించినట్లయితే ఇన్సల్ట్ అనే మాట కనబడుతుంది. అవతల వారిని తృణీకరించేటువంటి మాటలు మాట్లాడము, అవతల వారిని హేళన చేయడము, అవతల వారిని నొప్పించేటువంటి మాటలు మాట్లాడడము, ఇది నిన్ను మహాసభకు లోను చేస్తుంది. అవతల వారిని భయంకరమైనటువంటి హ్యూమిలియేట్ చేస్తూ వారిని భయంకరంగా తగ్గించి మాట్లాడడం అనేది మహాపాపముగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. తదుపరి విషయం కూడా గమనించండి, ద్రోహి అని పిలవడము. ఇంగ్లీష్ భాషలో ఫూల్ అని ఉంటుంది. తెలివి తక్కువ వాడా, పనికిరాని వాడా అని హేళన చేయడానికి కూడా దేవుని వాక్యము అంగీకరించడం లేదు. ఈరోజు
నీ కోపాన్ని బట్టి పాపం చేస్తున్నావేమో, నీ నాలుకను బట్టి నువ్వు ద్రోహ కార్యాలు తలపెడుతున్నావేమో, నరకాగ్నిలోనికి వెళ్తావు. జాగ్రత్త. నీ యొక్క ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేని వాడవు, నీ నాలుకను కంట్రోల్ చేసుకోలేని వాడవు, దాన్ని సాధు చేయలేని వాడవైనటువంటి నీవు దేవుని సన్నిధిలో ఎంత భక్తి చేసినా నిష్ప్రయోజనమే. నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, కయ్యూను అర్పణ తీసుకొని వచ్చి మొదటగా దేవుని సన్నిధిలో అర్పణ పెడుతూ ఉన్నాడు, కానీ తన హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు మాత్రము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదు, అసూయను కంట్రోల్ చేసుకోవడం లేదు, స్వార్థాన్ని కంట్రోల్ చేసుకోవడం లేదు, కానీ దేవుని సన్నిధిలో మాత్రము అర్పణ మాత్రం తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, మందిరాలకు వస్తూ ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ చివరికి నీ హృదయంలో నీ సహోదరుల పట్ల కోపాన్ని ద్వేషాన్ని కలిగి ఉన్నావేమో, నీవు కూడా కయ్యూను వంటి భక్తి కలిగిన వాడవే, నీవు కూడా కయ్యూను వంటి భక్తి కలిగిన దానవే. ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం, మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనము కోపముతో పాపం చేస్తున్నామేమో, నాలుకతోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇతరులను బాధ పెట్టే స్థితిలో మనం ఉన్నామేమో, ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము, 20వ వచనము చదవండి అమ్మా. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఎవరైనా వచ్చి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, మందిరం కొరకు అది చేస్తున్నాను, దేవుని సేవ కొరకు ఇది చేస్తున్నాను, ఫలానా చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను ప్రగల్భాలు పలుకుతూ ఉంటే దేవుని వాక్యము తెలియజేస్తుంది, నీ సహోదరుని ద్వేషించే నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. కనిపించే నీ సహోదరుడి పట్ల ప్రేమ కలిగిన ఉండలేనటువంటి నీవు కనబడని దేవుని ఏ విధముగా ప్రేమిస్తున్నావు? దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకుందాం. దేవుని వాక్యము తెలియజేస్తుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించమంటుంది, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటుంది, వారు బాగుండాలని కోరుకోమంటుంది. ఈరోజు నువ్వు అటువంటి భక్తి కలిగి ఉంటున్నావా? అటువంటి ఆలోచన విధానాన్ని, అటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి అవతల వారిని బాధ పెట్టే పరిస్థితిలో ఉన్నామా? మనకున్నటువంటి ఉద్రేకాన్ని బట్టి ఇతరులకు నాశనాన్ని కోరుకునే స్థితిలో మనం ఉన్నామేమో, ఒకసారి మనము పరిశీలన చేసుకుందాం. సహోదరుని ద్వేషించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. సహోదరుని ద్వేషించేవాడు దేవుని ఎంత మాత్రమును ప్రేమించేవాడుగా ఉండడు. అటువంటి వానికి నిత్య జీవములో ఎటువంటి పాలు పంపులు ఉండవు. సహోదరుని ద్వేషించే వానికి నిత్య జీవములో ఎటువంటి పాలు పంపులు ఉండవు. దేవుని వాక్యం ఇచ్చినటువంటి ప్రియ సంగమా, మన నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి, మన హృదయ ఆలోచనలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు ఒకసారి మనం గమనించినట్లయితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము నుండి, ఆ ఓడలను చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడను. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టను. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రచండమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, పెద్ద పెద్ద ఓడలు సైతము, నౌకలు సైతము చుక్కాని చేత మరల్చబడతాయి. పెద్ద పెద్ద ఓడలు సైతము, పెద్ద పెద్ద విమానాలు సైతము, పెద్ద పెద్ద రైళ్లు సైతము లోబడుతూ ఉన్నాయి. కానీ మనిషి అవయవములో చిన్న భాగమైనటువంటి నాలుక మాత్రము బహుగా అదిరిపడుతుంది. దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఓడలు సైతము చుక్కాని చేత త్రిప్పబడుతున్నాయి, కానీ నాలుక మాత్రము
త్రిప్పబడడం లేదు. అది నరము లేని నాలుక నానా రకాలుగా మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి పాపాన్ని మానవ జీవితంలోనికి తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నాయి. లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి, హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి, అవతల వారి మీద లేనిపోని అపోహలు సృష్టించడానికి, అవతల వారిని ఇబ్బంది పెట్టడానికి, లేని వాటిని ఉన్నవాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా సృష్టించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ శరీరానికి, దేహానికి, ఆత్మకు పాపాన్ని చేకూర్చడానికి నాలుక ప్రయత్నం చేస్తుంది. అందుకని ఆయన అంటాడు చూడండి 6వ వచనంలో, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవుని వాక్యం ఇటువంటి ప్రియ సంగమా, మన నాలుక మనలను నరకంలోనికి తీసుకొని పోకూడదు. మన నోటికి చెక్క ముంచుకోవడము చాలా ప్రాముఖ్యమైన విషయము, చాలా ప్రాముఖ్యమైన విషయము. మన నాలుకను మనము కంట్రోల్లో చేసుకోవాలి. ఇష్టానుసారముగా హేళనకరమైనటువంటి, అవతల వారిని తక్కువ చేసేటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ సమస్తాన్ని లెక్క చూసేవాడు దేవాతి దేవుడు. ప్రతి మాటను ఆయన లెక్క చూసేవాడు. ప్రతి విషయాన్ని ఆయన కూలంకషంగా ఆయన తీర్పులోనికి తీసుకుని వస్తాడు. కాబట్టి నాలుక విషయంలో జాగ్రత్త. తదుపరి వచనాన్ని కూడా మనం గమనిద్దాం. 7వ వచనము, మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. విషముతో నిండినటువంటి నాలుకతో జాగ్రత్త. ఒకానొక సందర్భంలో నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో గోవా ప్రాంతంలో నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, ఊర్లో పలానా వ్యక్తి ఇలా అయిపోయాడంట కదా, నీకు తెలుసా అన్నారు. పలానా వ్యక్తి నాకు తెలియదు అని నేను చెప్పాను. ఊర్లో ఉన్నావు, నీకు ఆ మాత్రం తెలియదా అన్నారు. లేదు తెలియదు, నాకు విషయం తెలుసుకుంటానని ఫోన్ పెట్టేసి బయటకు వచ్చి వేరే వాళ్ళని అడిగితే, లేదు ఆ వ్యక్తి వేరే వాళ్ళతో వెళ్ళిపోయినారు, ఉదయాన్నే వెళ్ళిపోయినారు, ఆ విషయము ఊర్లో కూడా చాలా మందికి తెలియదు. ఆంధ్రాకి గోవాకి చాలా దూరం, ప్రయాణం చేయాలంటే ఒక రోజంతా ప్రయాణం చేయాలి. ఊర్లో నాకు 2 బజార్లు అవతలున్న ఇంట్లో జరిగిన విషయం నాకు తెలియలేదు, కానీ అక్కడెక్కడో ఒక రోజు ప్రయాణం దూరం అంతున్నటువంటి ఆ ఊర్లో విషయం తెలిసింది. ఒకరు నాశనం అయిపోయినారని, ఒకరు పాడైపోయినారనే విషయాన్ని చాలా సంతోషకరంగా చర్చించుకుంటున్నారు. పలానా వ్యక్తి పలానా వారితో వెళ్ళిపోయినారు, పలానా ఆమె పలానా వారితో వెళ్ళిపోయినారు. ఇవి చాలా ఆనందకరమైనటువంటి విషయాలుగా ఒకరినొకరు పంచుకుంటూ ఉన్నారు. ఒక ఇంటికి కాదు, ఒక ఊరికి మరొక ఊరికి కాదు, ఒక జిల్లాకి మరొక జిల్లాకు కాదు, ప్రాంతాలు దాటి వెళ్ళిపోతున్నాయి. కొన్ని రోజులు ఆగితే, కొన్ని దినాలకు పోతే దేశాలు దాటి వెళ్ళిపోతాయి. ఒకరి యొక్క చెడుని ఆకాంక్షించేటువంటి లక్షణాలు. ఇటువంటి నాలుక విషముతో కూడినటువంటి నాలుక. ఇటువంటి నాలుక మనకు కలిగి ఉందేమో దేవుని వాక్యము తెలియజేస్తుంది, అది నిన్ను నరకాగ్నిలోనికి తీసుకుని వెళుతుంది. పైకి భక్తిపరుడుగా నువ్వు మాట్లాడుతూ ఉండవచ్చు, కానీ అంతరంగములో నీ అర్పణ కుళ్ళుతో నిండిపోయింది. పైకి బలిపీఠము దగ్గరకు వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటావేమో, కానీ అంతరంగములో కుళ్ళు కంపు కొడుతూ ఉంది. చూడండి, అదే యాకోబు పత్రిక తదుపరి వచనాలను కానీ మనం కానీ గమనించినట్లయితే 9వ వచనములు అంటాడు చూడండి, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుదము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బొగ్గల ఒక జేల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, ఇదే నోరుతో పాటలు పాడుతాం, ఇదే నోరుతో ప్రార్థన చేస్తాం, ఇదే నోరుతో దేవుని స్తుతిస్తాం, ఇదే నోరుతో శాపవచనాలు పలుకుతాం, బూతు మాటలు తిడతాం, అనేకులను వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతాం. దేవుని వాక్యము తెలియజేస్తుంది, నరకాగ్నికి నీవు వెళ్ళిపోతావు. ఇటువంటి పరిస్థితిని పెట్టుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవునితో సమాధాన పడడానికి ప్రయత్నం చేయవద్దు.
ఆయన అంటాడు చూడండి, ఆ చదువుకున్నటువంటి మూల వచనాన్ని మనం గమనించినట్లయితే 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్దకు అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట నీ సహోదరునితో సమాధానపడు. ఇటువంటి హృదయముతో దేవుని సన్నిధిలోనికి వచ్చి బలర్పించవద్దు. ఇటువంటి జీవితంతో బలర్పించవద్దు. సౌలు అనుకున్నాడు, ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆ యొక్క గొప్ప గొప్ప జంతువులను, ఎద్దులను అన్నింటినీ తీసుకొని వచ్చి యెహోవాకు బలిస్తే యెహోవా ఆశపడతాడు, ఆ బలిని ఆయన కోరుకుంటాడని ఇష్టపడ్డాడు. ఆ బలి ఇవ్వడానికి ఆ ఎద్దులన్నింటినీ కూడా బలిష్టమైన వాటిని తీసుకొని వచ్చి బలి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ సమూయేలు ఏమంటున్నాడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనము. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనము. తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన బలులను బట్టి ఆనందించేవాడు కాదు, మాట వినడాన్ని బట్టి సంతోషించేవాడు. క్రొవ్వినటువంటి మాంసాన్ని తీసుకొచ్చి గొప్ప దహన బలులను ఇవ్వడాన్ని బట్టి ఆయన సంతోషించేవాడు కాదు, దేవుని యొక్క వాక్యానికి విధేయుట అవ్వడాన్ని బట్టి ఆయన సంతోషించేవాడు. పైకి భక్తి చేస్తూ లోపల అంతరంగము స్వార్థముతో, కోపముతో, ద్రోహముతో నిండిపోతే అది దేవుడు ఇష్టపడేటువంటి బలి కాదు. ఆ బలిని అక్కడే విడిచిపెట్టి ముందుగా వెళ్ళి సమాధానపడు. దేవుడు కోరుకునేటువంటి బలి ఏమిటంటే ముందుగా నీ సహోదరునితో సమాధానపడు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు. నీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగిన ఎడలా నీవు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. మీరు నిలువబడి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీకు ఎవరి మీదైనా విరోధం ఏమైనా ఉన్న ఎడలా వారిని గురించి క్షమించమని ప్రార్థన చేయండి. ఎందుకంటే అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. దేవా నా పాపములను క్షమించమని బలి అర్పించడం కాదు, దేవా నా పొరుగు వానికి నాకు సమాధానము దయచేయి, నేను వాడి ఎడల చేసినటువంటి ద్రోహ కార్యాలను క్షమించు, నేను వాని ఎడల మాట్లాడినటువంటి మాటలను క్షమించు, నేను తప్పు చేస్తున్నాను ప్రభు అని మొదటగా నువ్వు పశ్చాత్తాపడగలిగితే నీ పాపాలను దేవుడు క్షమించగలడు, నీ ద్రోహాన్ని దేవుడు క్షమించగలడు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ముందుగా నీ పొరుగు వానితోటి సమాధానపడు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక విషయాన్ని ఇంకా గుర్తుపెట్టుకుంటావు, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక చిన్న విషయాన్ని ఇంకా గుర్తుపెట్టుకొని సాగదీస్తూ ఉంటావు. అప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి ఒక విషయాన్ని మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉంటాం. పలానా రోజు, పలానా వారము, పలానా తేదీ, ఉదయమో మధ్యాహ్నమో సాయంకాలమో సమయంతో సహా గుర్తుపెట్టుకొని ఆ యొక్క మాటను బట్టి పగ సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఇటువంటి వారికి దేవుని వాక్యము తెలియజేస్తుంది, అది నేను పరలోకంలోనికి తీసుకుని వెళ్ళదు. చూడని మాట మరొకసారి చదువుదాం. నీకు విరోధముగా ఒకని మీద నీ విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించు. అప్పుడు దేవుడు మన పాపములను, మన ద్రోహ కార్యములను క్షమిస్తాడు. అది నిజమైనటువంటి అర్పణ, దేవుడు అంగీకరించేటువంటి నిజమైన అర్పణ. దేవుని వాక్యం ఉన్న ప్రియ సంగమా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు వినడం లేదు? నేను ఎంతగానో దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాను, భక్తి చేస్తున్నాను, కానీ ఎందుకు వినడం లేదు అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15-17 వచనాలు. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులను కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని
తొలగింపుడి. కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షమున వ్యాధించుడి. ఎందుకు దేవుడు మన ప్రార్థన వినడం లేదు? ఎందుకు మనం ఎంత భక్తి చేసినా మన జీవితాలు మారడం లేదంటే, దేవుడు వాక్యము తెలియజేస్తుంది, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. పైనుంచి మనము పై వచనాలు 11వ వచనం నుండి మనము గమనించినట్లయితే, ఎందుకు మనల్ని దేవుడు అంగీకరించడం లేదు? ఎందుకు మన ప్రార్థనను, మన బలిని, మన యొక్క భక్తిని దేవుడు ఎందుకు ఇష్టపడడం లేదంటే, మన అంతరంగంలో ఉన్నటువంటి కుళ్ళును బట్టి, మన హృదయ యొక్క వ్యాధిని బట్టి దేవుడు ఇష్టపడడం లేదు. మన నాలుక యొక్క పాపాన్ని బట్టి దేవుడు మనలను ఇష్టపడడం లేదు. ఈరోజు దేవుని వాక్యం ప్రియ సంగమా, దేవుడు ఇష్టపడేటువంటి భక్తిని, దేవుడు అంగీకరించేటువంటి భక్తిని చేయడానికి మనము ప్రయత్నము చేయగలిగిన వారముగా ఉండాలి. వాక్యాన్ని వింటున్నాం, వెళుతున్నామని కాదు, కానీ దేవుడు అంగీకరించేటువంటి భక్తి జీవితము మనలో కావాలి. సహోదరుని ప్రేమించగలగాలి, సహోదరుని అట్లా ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి, శత్రువుని క్షమించగలగాలి, దోషాలను క్షమించగలగాలి. అటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే దేవుడు మన యొక్క అర్పణను ఆయన నిజముగా అంగీకరిస్తాడు. దేవుడు అంగీకరించేటువంటి అర్పణ మన హృదయంలో నుంచి రావాలి. ఎందుకు సౌలు దేవుడు వ్యతిరేకించాడంటే, సౌలు దేవుడు మాట వినడం కంటే కూడా అర్పిస్తే బాగుంటుంది అనుకున్నాడు. కయ్యూను దేవుడికి నచ్చినట్టుగా బ్రతకడం కంటే కూడా అర్పణ తీసుకుని వెళ్తే బాగుంటుందని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా అటువంటి భక్తిలో ఉన్నామేమో. నీవు నేను కూడా సౌలు వంటి బలి జీవితాన్ని, కయ్యూను వంటి బలి జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో. ఆ జీవితము మనలను పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళదు. క్షమాపణ కలిగిన జీవితము, నాలుకను అదుపులో పెట్టుకున్నటువంటి జీవితము, అది దేవుడు కోరుకునేటువంటి నిజమైన అర్పణ, నిజమైన బలి. అటువంటి నిజమైనటువంటి దేవుడు అంగీకరించేటువంటి అర్పణను అర్పించే స్థితిలో మనం ఉండాలని, అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో ఫలింపజేయునుగాక. ఆమెన్. తలల